నాకు కావాల్సిన కారు, లేకపోతే ఇల్లు, లేకపోతే సక్సెస్, లేకపోతే ప్రమోషన్, జాబ్, అది ఏం కావాలో ఇప్పుడు నువ్వు దాంతో మాట్లాడాలి. యేసు నామములో నేను నీతోటి మాట్లాడుతున్నా. దేవుని యొక్క అనాయింటింగ్ ద్వారా, దేవుని యొక్క నేమ్ లో నిన్ను కాల్ చేస్తున్నా. నీకు నేను ఆజ్ఞాపిస్తున్నా. నువ్వు నా దగ్గరికి వచ్చేటట్లు నేను కమాండ్ చేస్తున్నా. ఈ బైబిల్ అందరిది, అందుకోసమనే అందరి దగ్గర ఉంటది ఈ బైబిల్. పర్సనల్ గా పోయి దాన్ని కొనుక్కుంటారో అది వారికి స్వాస్యంగా అనుగ్రహించబడుతుంది. ఇందులో ఉన్న ప్రతి ప్రామిస్ భూమి మీద ఉన్న అందరిది. కానీ ఎవరికైతే అది నాదే, ఇది నాకు కావాలి అని పర్సనల్ గా నమ్మి దాని మీద నువ్వు పెట్టుబడి పెడతావో, నువ్వు కొనుక్కుంటావో, అప్పుడు అది నీ సొంతం అవుతుంది. అందుకోసమని దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఆజ్ఞాపించినప్పుడు, నువ్వు దాన్ని పిలిచినప్పుడు, అప్పుడు అది నీ దగ్గరకు ఏమవుతుంది? వస్తది. ఎందుకంటే నీకు అవసరమైన దాన్ని నువ్వు పిలుస్తావు. నీ జీవితంలో నీకు కావలసిన దాన్ని నువ్వు కొనుక్కుంటావు. నీకు ఏది కావాలో ఈ గ్రంథంలో, ఈ వాక్యంలో, దేవుని యొక్క ఈ బైబిల్లో దాన్ని నువ్వు ఏం చేయాలంటే దాన్ని పిలవాలి. యేసు నామములో నేను పిలుస్తున్నా. నా ఆశీర్వాదాన్ని నేను పిలుస్తున్నా. నా ఆరోగ్యాన్ని నేను పిలుస్తున్నా. నా మనీని నేను పిలుస్తున్నా. నా సముద్రపు ఐశ్వర్యాన్ని యేసు నామములో నా సొంతం నా వైపు మళ్ళేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. జనముల ఐశ్వర్యం యేసు నామములో నా సొంత మగునుగా నువ్వు పర్సనల్ గా నువ్వు పిలుస్తున్నావు. కాబట్టి అప్పుడు నువ్వు పిలిచేదానికి నీకు కావాల్సినటువంటి ఆ అవసరత అన్నది రియాక్ట్ అయ్యి నీ కోసం పేరు అవుతుంది.